హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేము లులు మాల్కి అయితే వచ్చేసాం. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బై వన్ గెట్ వన్ 50% ఆఫ్ అంటూ ఫుల్ హైప్. సో ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ అనేది చెక్ చేయడానికి వచ్చేసాం. ముందుగా అయితే క్లోతింగ్ సెక్షన్ ఎక్స్ప్లోర్ చేసాం. ట్రెండ్స్ ఉమెన్కి వచ్చాం. ఇక్కడైతే బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఉన్నాయి. అక్కడే లైక్ 3500కి షాపింగ్ చేస్తే 3500 వర్త్ షాపింగ్ ఫ్రీ అనమాట. లైక్ కొన్ని బ్రాండ్స్లోనే, కానీ నేను మాత్రం షాపింగ్ చేయలేదు. ఎందుకంటే ఇదే బ్రాండ్స్ నుంచి ఇంతకు ముందే షాపింగ్ చేసి నా వార్డ్రోబ్ ఆల్రెడీ ఎనఫ్ అక్క ఇంకా అని చెప్తుంది. అయినా విండో షాపింగ్కి మాత్రం ట్యాక్స్ లేదు కదా. సో అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీ. క్యూట్ షార్ట్ టాప్స్, వెస్ట్రన్ వేర్, ట్రెండీ కలెక్షన్స్ అన్నీ చూసుకుంటూ ఉన్నాము. నేనైతే కొన్ని తీసుకున్నాను వెస్ట్రన్ టాప్స్. అండ్ తర్వాత హైపర్ మార్కెట్కి వెళ్ళాం. అయ్యో క్రౌడ్ అయితే నెక్స్ట్ లెవెల్. అక్కడ షాపింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ, లేక మాల్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ అనేది కన్ఫ్యూజ్ అయిపోయాం. అంటే అందరూ మాలాగే ఉన్నారేమో అని. నెక్స్ట్ హైపర్ మార్కెట్లో ఈ పికిల్స్ అయితే చూశాను. చూడడానికి అయితే చాలా టేస్టీగా అనిపించింది. కానీ సిచ్యువేషన్ తెలుసు కదా, ఇవి తీసుకొని మళ్ళీ బిల్ చేయించాలంటే ఇంకా అంతే అవుట్. ఇంకా ఎప్పుడో రేపు వెళ్ళాలేమో అని చెప్పి ఇంకా డ్రాప్ అయిపోయాం. అసలు అయితే ఎన్ని ఉన్నాయో, జామ్స్, సాసెస్, మేనీస్, చాక్లెట్స్, కేక్స్, అసలు వాట్ నాట్. కానీ అన్నిట్లో ఆఫర్స్ ఉన్నాయి. కానీ చూస్తే అన్నీ తీసేసుకొని ట్రాలీ నింపేయాలనిపిస్తుంది. కానీ అక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర క్యూ చూసాక ట్రాలీ ఖాళీగానే ఉండిపోయింది మాకైతే. ఇలా ఫ్రూట్స్ కూడా, పొమోగ్రేట్స్ అన్నీ, ఆరెంజెస్ అన్నీ అయితే ఆఫర్లో పెట్టారు. ఫ్రూట్స్ అన్నీ చూసాము, ప్రైజెస్ అన్నీ చెక్ చేసాము. మీరు చూస్తున్నట్టు ఆఫర్స్ అయితే ఉన్నాయి. బట్ యా, ఐ కెనాట్ డేర్ టు బై దోస్ థింగ్స్ బికాస్ ఐ కెనాట్ వెయిట్ ఇన్ లాంగ్ క్యూస్. ఈ కేక్స్ కూడా చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. టేస్ట్ చేయాలనిపించింది కానీ తీసుకోలేదు. బ్యాడ్ లక్. మీరు కనుక తీసుకుంటే కామెంట్లో చెప్పండి. సో ఐ కెన్ సీ దోస్ లక్కీ పీపుల్ who actually purchased all this whatever they want. ఇంకా ఈ కేక్ సెక్షన్స్లోకి వస్తే ఇవన్నీ డిస్ప్లే కోసమే పెట్టారా, లేక మన సెల్ఫ్ కంట్రోల్ టెస్ట్ చేయడానికి పెట్టారా అనిపించింది. ఆ తర్వాత మా డాటర్కి అయితే కొద్దిసేపు ఇక్కడ ఈ ఫిషెస్ ఉన్నాయి, ఇక్కడ కొద్దిగా టైం పాస్ అయింది. సో అవి చూస్తూ ఎంజాయ్ చేసింది. ఫుల్ ఎక్సైట్మెంట్తో అన్ని ఫిషెస్ని అయితే చూసింది. షాపింగ్ కంటే ఎక్స్ప్లోరింగ్ ఎక్కువ చేశాక గేమింగ్ జోన్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ కొంచెం గేమ్స్ ఆడి లైక్ చిన్న కిడ్లలా ఎంజాయ్ చేసాం. ఏజ్ పెరిగినా గేమ్ జోన్లోకి వెళ్ళాక మనం కూడా కిడ్స్ అయిపోతాం కదా. ఇక చివరిగా ఫుడ్ కోర్ట్కి వెళ్ళి కోచింగ్ జాంగ్ ట్రై చేసాం. రివ్యూస్ చూసి ఎక్స్పెక్టేషన్స్ అయితే హిమాలయాస్లో పెట్టుకున్నాం. కానీ టేస్ట్ మాత్రం యావరేజ్ అనిపించింది. ప్రైస్కి కంపేర్ చేస్తే ఇంకొంచెం బెటర్ ఉండొచ్చేమో అనిపించింది. బట్ కొరియన్ ఫుడ్ అంటే అంతేనేమో. చివరికి షాపింగ్ బ్యాగ్స్ కంటే ఫుడ్ మెమరీస్ ఎక్కువ తీసుకొని ఇంటికి బయలుదేరిపోయాం. మోరల్ ఆఫ్ ద బ్లాగ్ ఏంటంటే సేల్ చూసి ఎక్సైట్మెంట్తో వెళ్ళొచ్చు, కానీ పేషెన్స్ కూడా క్యారీ చేయడం మాత్రం ఇంపార్టెంట్. మీకు ఈ బ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.